హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో ఫిన్లాండ్లో ఫస్ట్ టైం మేము కట్టెల పొయ్యి మీద చికెన్ వండుతున్నాము అవుట్ సైడ్ మన ఫామ్ దగ్గరలో. సో దాని ప్రాసెస్ ఏంటో ఎలా ఉంటుందో చూద్దాం, మీకు చూపిస్తాను. మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు కూడా చికెన్ ఎలా వండుతాం అనేది. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. సో తప్పకుండా చూడండి. అన్నీ కట్ చేశారు. ఎలా వస్తుందో అనుకున్న ఈ వంటల్ని తింటున్నాము. సో ఇదండి పబ్లిక్ గ్రిల్. మనం బొగ్గులు, కిరోసిన్ అండ్ మ్యాచ్ బాక్స్ తెచ్చుకున్నాము. అక్కడ ఉన్న కట్టెలతోటి మనం పొయ్యి అంటించుకున్నామండి. అండ్ కొన్ని చికెన్స్ తెచ్చుకున్నాం. మనము దాన్ని ఇలా క్లీన్ చేసుకొని ఫస్ట్ వాష్ చేసుకొని తర్వాత దానికి పసుపు పూసుకుంటున్నాము. ఆ తర్వాత దాన్ని మనం పొయ్యి మీద పెట్టి కాల్చుకుందాము. ఫస్ట్ లేయర్ పెట్టి చూడండి, మనం పసుపు వేసుకొని నీట్గా కడుక్కుంటున్నాము కాల్చిన తర్వాత. చూడండి, ఇది మూడో కోడి ఆల్మోస్ట్ అయిపోయింది. సో అన్నీ కట్ చేశారు. సో ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుని రిమైనింగ్ థింగ్స్ కట్ చేసుకొని ఇంకా మనం కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి, సో అక్కడ ఆల్రెడీ మనకి వాళ్ళు కోడిని కాల్చి వాడిని క్లీన్ చేసి కట్ చేస్తున్నారు. సో మీన్ టైం మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. సో టైం సేవ్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఫిన్లాండ్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్పి అడుగుతారేమో మోస్ట్లీ. ఎందుకంటే వీళ్ళ బయట వండుకోవడం అనేది చాలా రేరు, వండుకోరు జనరల్గా ఎవరు, ఓన్లీ గ్రిల్ మాత్రం చేసుకుంటారు. కానీ మనం ఏకంగా చూడండి ఇలాగ కోడిని తెచ్చుకొని బయట కాల్చుకొని ఫిన్లాండ్లో వండుతున్నామంటే నిజంగా ఫిన్లాండ్ ఉన్నదానికి సర్ప్రైజ్ ఇది. నాకు తెలిసి చాలామంది అడుగుతారు ఇంకా ఇది ప్లేస్ ఎక్కడ మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తూ ఉంటారు అనుకుంటా. చూద్దాం మరి ఇది ఫిన్లాండ్ వాసులు ఎలా ఫీల్ అవుతారో. బట్ ఇది లీగల్ అండి ఇక్కడ, అంటే అలౌడ్. ఎందుకంటే మనం గ్రిల్ చేసుకుంటాం కదా, సో అక్కడే మనం కోడి తెచ్చుకొని చేస్తున్నాము, బయట ఎక్కడ చేయట్లేదు. సో ఇది లీగల్ ఇక్కడ. అంటే జనరల్గా పబ్లిక్ ప్లేస్లో ఇలా చేసుకోరు, బట్ ఓన్లీ పబ్లిక్ గ్రిల్ ఉన్నప్పుడు మనం అక్కడ గ్రిల్ చేసుకుంటాము. సో మీకు ఆల్రెడీ అడిగాము ఇక్కడ మా మేనేజర్ని, అంటే ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళని అడిగాము ఇలా కుక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకని ఇక్కడ మేము కోడి తెచ్చుకొని ఇక్కడ అక్కడ కాల్చుకొని, ఎందుకంటే ఇంట్లో కాల్చుకోవడం కష్టం కదండి, ఇక్కడ అన్నీ మనకి ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి, సో కాల్చడం కష్టము. సో ఆ ఫీల్ కోసం మేము పొలంలో పెట్టాము సెటప్. చాలా బాగా ప్రస్తుతానికి అయితే అంతా స్మూత్ గోయింగ్. గోపి గారు అండి నెదర్లాండ్స్లో ఉంటారు, అంటే ఫిన్లాండ్లో ఉండి లాస్ట్ ఇయర్ నెదర్లాండ్స్ షిఫ్ట్ అయ్యారు. సో ఆయన వెకేషన్ కోసం మనకి మళ్ళీ ఫిన్లాండ్కి వచ్చారు చూడండి. సో ఆయన వచ్చినందుకు మన సెటప్ బాగా కుదిరింది. ఆయన కట్ చేస్తున్నారు చూడండి. మొత్తం 3 బోట్స్ తెచ్చామండి, అంటే 3 చికెన్స్ తెచ్చాము. వాటిని కాల్చుకొని ఇలా కట్ చేసుకున్నాము. కడిగేశారు నీట్గా. ఏదండి, సో ఇప్పుడు కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టాలి కదా, స్టీల్ గిన్నె. సో అందుకని అది మాడిపోతుందని చెప్పి వచ్చి గారు దానికి మట్టి పోస్తున్నారు. మీకు క్వశ్చన్ చెప్పాలి. ఈయన వాళ్ళ కంపెనీలో ఆర్కిటెక్ట్ మేనేజరు, ఈయనేమో డెలివరీ మేనేజరు, ఈయనేమో ఆర్కిటెక్ట్. బట్ అదంతా ఓన్లీ వర్కింగ్ డేస్. సో వన్స్ వీకెండ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్. మంట బాగా పెట్టారండి. నూనె ఎలా వస్తుందో దగ్గర పొయ్యి మీద గిన్నె పెట్టాము కదా, సో ఆయిల్ పోస్తున్నారు. సో ఇవాళ అవుట్ సైడ్ కట్టెల పొయ్యి మీద కాల్చుకున్న కోడితోటి కూర. ఇవ్వండి, ఆయిల్ పోసుకున్న తర్వాత ఇలాగ కొన్ని బిర్యానీ ఆకులను, లవంగాలు, యాలకులు, కొన్ని బిర్యానీ సరుకులు వేసుకున్నారు. ఈ వేసారు వచ్చి గారు. సో కొంచెం ఫ్లేవర్ వస్తుందని ఇంకా బాగుంటుంది.
లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర. యాక్చువల్లీ ఇవి సరుకులు ఈ బిర్యానీ సరుకులు వేయడంతో మనకి స్మెల్ బాగా కొడుతుందండి. ఇది బాగుంది, మంచి స్మెల్ బిర్యానీ సరుకులు. ఆనియన్స్ కట్ చేసాం కదా, సో ఆనియన్స్ వేసుకుంటున్నాము. మన ఇండియాలో ఫంక్షన్లకి ఇలా బయట వండుకునేప్పుడు చేస్తాం కదా, అలా ఆ ఫీలింగ్ వచ్చింది నాకైతే. మిర్చి కూడా వేసారు, ఆనియన్స్ అండ్ మిర్చి. ఆనియన్స్ బిర్యానీ సరుకులు బాగా ఎగుతున్నాయి. ఏమంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఆనియన్స్ కొంచెం వేగినాయి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అలా తిప్పుకుంటే మనకి పచ్చి వాసన పోయిద్ది. కొంచెం పసుపు వేసారు. చూడండి మనం కాల్చి కడిగిన చికెన్ వేసేస్తున్నారు. ఉల్లిపాయలు బాగా అయిపోయినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది. చూడ్డానికి అయితే బాగుంది, స్మెల్ కూడా ఎదిరిపోతుంది అప్పుడే. మస్తు ఉంది. ఇదిగోండి ఆల్మోస్ట్ చికెన్ కొంచెం ఉడికింది. సో ఎర్ర కారం, సాల్ట్, ఉప్పు కారం వేసిన తర్వాత కలుపుకుంది. పుదీనా కొత్తిమీర కొంచెం కలిపేస్తున్నారు. లైట్గా పుదీనా వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుందండి. ఏంటిది? గరం మసాలా, ధనియాల పొడి, మంచి స్మెల్ వస్తుంది. గరం మసాలా పౌడరు, లైట్గా బ్లాక్ పెప్పర్ పౌడరు, ఇవన్నీ ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, పెప్పర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాము. కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సూపర్ ఉంది చూస్తానికి. ఇదిగోండి చికెన్ అయితే అయిపోయింది. సో ఫుల్ స్మెల్ అయితే భలే వస్తుందండి, మసాలా స్మెల్. నంటి కర్రీ కూడా చూడడానికి బాగుంది, ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపిస్తుంది. సో అయిపోయింది, ఇంక దించేస్తున్నారు. చూడండి కాల్చుకున్నాం కదండి, సో దాని స్మెల్ అదిరిపోయింది. ఇదిగోండి చికెన్ అయిపోయింది, దించేసుకుని పెట్టుకున్నాము. ఇంకా సర్వింగ్ చేసుకుని తినేయడమే. దాన్ని మనం బగారా రైస్ ఇంటి దగ్గర వండారు రజిత గారు. ఇది వైట్ రైస్. ఇది మనం ఇక్కడ ఫామ్లో కట్టెల పొయ్యి మీద వండుకున్న చికెన్. స్మెల్ అయితే అదిరిపోయింది. కూడా గారెలు మావిడి చేసిందండి. సాంబార్ అండి, ఇది కూడా లక్ష్మి చేసింది. సో ఆనియన్స్ అండ్ లెమన్ సాలడ్. సో ఇదండి ఈరోజు మన లంచ్ సండే స్పెషల్. మనం వండుకున్న కోడికూర, కట్టెల పొయ్యి మీద వండుకున్న కోడికూర, ఇంట్లో చేసుకున్న సాంబారు, గారెలు, బగారా రైస్, వైట్ రైస్, ఆనియన్స్ అండ్ లెమన్. చికెన్ చాలా బాగుంది, ఇండియాలో తిన్న ఫీలింగ్ వస్తుంది. అథెంటిక్ నాటుకోడి కర్రీ టేస్ట్ వచ్చింది ఈరోజు. కట్టెల మీద ఉండడం అవును, చాలా బాగుంది. కానీ చాలా కష్టపడ్డాం వీడియో. సో అదని మన ఫామ్లో ఇలాగా మనం వండుకున్న ఈ వంటల్ని తింటున్నాము. చూడండి ఇలా అవుట్డోర్లో, ఇలా సమ్మర్లో ఫామ్లో తిన్నాం అనేది చాలా బాగుంది. సో కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. శుభ్రంగా వండుకొని తిన్నాము, టేస్ట్ అదిరిపోయింది. చూడండి పొట్టలో థ్యాంక్ యూ, బాయ్.